సారీ, వీడియో కంటిన్యూ చేసి టీ కూడా చేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. ఇప్పుడు మళ్ళీ టీకి మాత్రం మరొక వీడియో చేస్తున్నాను. కటింగ్ అయిపోతుంది, ఇంకా కొంచెం మధ్యలో ఆపడం నేర్చుకున్నాను, కానీ పొరపాటున వేరేది నొక్కేస్తున్నాను. వేరేది నొక్కేయడం వల్ల ఏమవుతుందంటే కట్ అయిపోతుంది. మళ్ళీ ఇంకో వీడియో అంటే కరెక్ట్గా చేయాలి అనుకుంటున్నాను, ఒక్కోసారి మర్చిపోతున్నాను, అలా అవుతుంది. టీ బాగా మరిగింది. ఇప్పుడు వచ్చేమో మసాలా వేస్తాను. మసాలా వేసిన తర్వాత ఎక్కువసేపు మరిగించొద్దు. ఎక్కువసేపు మరిగిస్తే అది అంత టేస్ట్గా ఉండదు. చూడండి, కొంచెం వేసాను. కొంచెం చేస్తుంటేనే వాసన వచ్చేస్తుంది. దేనికి వాడతారో కూడా నాకు తెలియదు. షాప్కి వెళ్తే ఏదైనా నచ్చితే కొనేసి తెచ్చేస్తుంటాను. నాకు ఎలా నచ్చితే అలా వాడేస్తుంటాను అంతే. దేనికి ఏం వాడతారో తెలియదు. తర్వాత మా అమ్మాయి ఎవరో చెప్పారు, ఇది కేకులకి వాడతారమ్మా అని, కేకులు పిజ్జాలకి వాడతారని. చూడడానికి బాగుందంటే కొనేస్తాను. ఇప్పుడు ఇంకా బాగా తగ్గించాను. 100 కొనేదాన్ని ఇప్పుడు 10 కొంటున్నాను. చాలా కొంటుంటాను. కిచెన్ ఐటమ్స్ కొనడం అంటే చాలా సరదా. చూడండి, ఒక్క ½ మినిట్ అనుకుంటా, 1 మినిట్ అయిందో అదేసి, అంతే. ఓకే, ఇది మా పోర్టుకో. ఇక్కడ చాలా రోజులే బట్టలు పడుతుంటాను, టైం లేక ఉండిపోయాము. ఇదంతా ఫ్లోర్ ఉండేది. ఇక్కడ ఒక ఫౌంటైన్ ఉండేది, అది తీపిచ్చాను, బాగా మెయింటెనెన్స్ చేయట్లేదని. ఇది మా పోర్టుకో గార్డెన్. ఇక అక్కడ కూడా రంగులు వేయిస్తున్నాను. బొమ్మలు అన్నీ ఇంతకుముందు వీడియోలో పెట్టాను, ఇవన్నీ ఇంకా సర్దాలి. వర్కర్ రాలేదు ఈరోజు. ఇక్కడ కూడా ఇలా పెయింట్ వేయించాను. సిమెంట్ గచ్చులు ఉండేవి, ఆ గచ్చులు చాలా సంవత్సరాలు అయిపోయింది, బాగాలేదని పెయింట్ వేపిస్తున్నాను. ఇది ఒకవైపు పెయింట్ అవుతుంటే ఒకవైపు సర్దుతున్నాము. అలా ఇప్పుడు టీ చేస్తా కదా, ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా టీ తాగుదామని వచ్చా. ఈరోజు వర్కర్ రాకపోవడం చాలా ప్రశాంతంగా ఉన్నా. చూడండి, టీ చాలా వాసన, అన్నీ ఎంత వేలం తాగేద్దామా అన్నట్టుంది. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.